సుదర్శన్ శ్రీనివాసాచార్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దాసుడికి సుందరాచార్య స్వామి వారి గురించి 28 సంవత్సరాల నుంచి పరిచయం. వారు సుందరుడు. రామాయణంలో సుందరకాండ ఎలాగో ఈ కోయిల్ కందాళ వంశంలో సుందరుడే వారు. గ్రంథ సాహిత్యంలో వారు చాలా అత్యంత వైభవమైన గ్రంథాలు కృషి చేశారు. వారి గ్రంథాల్లో దాసుడు కూర్మ పురాణం అనే గ్రంథాన్ని వారు చేసిన దాన్ని దాసుడు చదివాడు, పూర్తిగా చదివాడు. చాలా కృషి చేయాల్సి వచ్చింది. వారు ఆ కూర్మ పురాణం రాసినప్పుడు తిరుపతి దేవస్థానం వారి ఇందులో కూర్మ పురాణం వారు రాస్తున్నారు. అప్పుడు లక్ష్మణుడు పట్టుకొచ్చి కూర్మ పురాణం అనేది ఇచ్చాడు, దాన్ని పూర్తి చేశాను. అయితే వారు చివరి దేశం వరకు కూడా ఇక్కడ రాముడి ఆజ్ఞ అయినాకనే వారు పరమపదం వెళ్ళాల్సి వచ్చింది. దాసుడు చెప్పాడు, అంటే ఇది అహంకారం కాదండి, ఒక 1 నెల రోజుల్లో అవుతుందని చెప్పాను. సరిగ్గా వివాహానికి వెళ్ళొచ్చాడు. వెంటనే వారు వివాహానికి వెళ్తుంటేనే చెప్పాను, ఇంకో వచ్చేసినామా అని సీతమ్మతో నేను చెప్పాను కూడా. దాసుడు చెప్పడం కాదు, లోపల పెరుమాడు చెప్పాడు. అందుకోసం వారు గుమ్మడి గారు వెళ్ళగానే వెంటనే అక్కడికి, అందుకోసం తిరుపతికి వచ్చారు. ఇక్కడికి వచ్చేసి అక్కడ విధంగా వారి పరపదంలో వెంచేసి ఉండి వారి ద్వారా చివరి దశలో రాముల వారి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరిపించి ఆచార్య స్థానాన్ని సక్రమంగా చూపించి మన మనవడైన కౌస్తువ ద్వారా వాడు శిష్యుడంటే అలా చేయాలి. ఏదో నేను వచ్చాను, అమెరికా నుంచి వచ్చాను, ఏదో కళ్యాణం చేశాను, నేను సంభావన ఇస్తాను అని అనుకోలే. ఆచార్యుడు తాతగారు 2 భావనతో ఆ విధంగా అందరూ కూడా సన్మానం చేసి వాడు అమెరికాలో ఉన్న ఇక్కడ తాతగారి అందే వాడు ఆచార్య స్థానంలో వారిని సేవించుకుంటున్నాడు. అలాంటి సుందరాచార్య స్వామి వారు పరమపదంలో వేచేసి ఉన్నా ఇక్కడ మన లక్ష్మణుని మాత్రం మా దగ్గరే ఉంచేసి ఈ విధంగా ఇంకా గ్రంథాలు చేస్తుండాలి, పెరుమాళ కైంకర్యం చేస్తుండాలి. ఇలాంటి సభలంటే ఇలాంటి సభలు కాదు, ఇక్కడ వేదాంత సభలని ఇంకా జరిపించేటట్టుగా కృషి చేయాలి అని ఆ లక్ష్మణుడు చెప్పాడు. కాబట్టి ఏదో వీళ్ళందరినీ కూడా ఈ విధంగా మన పెరుమాళ సేవింపజేయాలనే సంకల్పం కలిగింది ఆ సుందరాచార్య గారు. బట్టి సంస్మరణ సభ అని ఏర్పాటు చేశారు. ఇది వారిని గుర్తు చేసుకోవడం అంటే వారిని గుర్తు చేసుకోవడంలో ఏం చేయాలి, మనము వారు చెప్పిన మార్గంలో నడవాలని చెప్పడం కోసం ఇలాంటి సభ ఏర్పాటు చేశారు. దాసుడిని అందరూ పెద్దలైన క్షమించాలని కోరుకుంటూ, ముఖ్యంగా పరికారణ స్వామి గారితో ఇప్పుడే విజ్ఞాపన చేశాను. దాసుడు ఈ రాముడు వెలసి ఆయన కళ్యాణోత్సవాలు జరిపించుకోబట్టి 50 సంవత్సరాలు అవుతున్నది. రేపటి శ్రీమత్ పరాభవనామ సంవత్సరం వచ్చి ప్లవనామ సంవత్సరం వరకు కూడా ఆ 365 రోజులు కూడా విశేషంగా ఉత్సవాలు జరిపించుకుంటూ ఈ సన్నిధిలో ఉభయ వేదాంత సభలు ఇంకా జరుపుకుంటూ, అంతేకాకుండా మనలాంటి పెద్ద పెద్ద పండితులంతా షఠకుమాచార్య పెద్ద పండితులు కాదు, పామరులకు అర్థమయ్యేలాగా వాళ్లకు, పామరులు కేవలం ఈ కలియుగం కాబట్టి నామ సంకీర్తనతోటే వాళ్ళకు మోక్షం చెప్పబడి ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఉజ్జీవింపజేయడం కోసం ఇలాంటి పండితులందరూ వేచేసి ఇక్కడ సభలు జరిపిస్తే, అందుకు మా ఆలయ అధ్యక్షుడు శ్రీమాన్ డాక్టర్ కొండపల్లి నరసింహారెడ్డి గారు కూడా ఈ మాట ఎప్పటికీ అంటుంటుంటాడు. కానీ ఎవరు రారండి. మరి మా అధ్యయన ఉత్సవం అవుతున్నదండి, రండి అని స్వామిని ఎంతోమంది మేము విజ్ఞాపన చేస్తాం. ఉభయ వేదాంత పండిత పరిషత్తులో కూడా పెట్టాం. సరే ఎవరెవరి కాల అనుగుణాన్ని బట్టి వారు వస్తుంటారు అనుకోండి. ఇలాంటి స్వాములందరూ ఏం చేస్తుంటే ఆ రాముడు చాలా సంతోషపడిపోయి ఇంకా ఇంకా వర్ధతాం అభివర్ధతాం అంటారు. అలాంటి సుందరాచార్య గారి యొక్క మంగళాశాసనం మా ఆయన్ని ఎప్పటికీ ఉంటుందని మాకు గూఢమైన నమ్మకం అది. అందుచేత మీరంతా చేసినందుకు మేము అందరికీ భావతత్వం దాసములు సమర్పణ చేసుకుంటూ, దాసుడికి ఏమీ రాదు, కేవలం పెరుమాళ దగ్గర ఏదో గంట ఆయనకి తినిపిస్తాను, ఆయన తిని సంతోషపడతాడు,
మీరందరూ వస్తే మేము సంతోషపడతాం. జయ శ్రీమన్నారాయణ.